హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే నేను బ్రౌనీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్కి కానీ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. బ్రౌనీ బయట కొనాలంటే ఒక పీసే 50 to 70 రూపీస్ ఉంటుందండి. చాలా కాస్ట్ అనమాట. అదే మనము ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే మనము 150 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ అయితే తీసుకోవాలి. డార్క్ కాంపౌండ్ అయితేనే మనకి బ్రౌనీ టేస్ట్ చాలా బాగుంటుంది మిల్క్ కాంపౌండ్ కన్నా. ఫస్ట్ వెయిట్ చూసేసుకొని దాన్ని సన్నగా ఇలాగా చాప్ చేసుకుంటే మనకి త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా పీసెస్ లాగా వేస్తే మనకి కొంచెం టైం అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. ఇలా అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇందులో మనము 100 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత డబల్ బాయిలింగ్లో మనము చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవాలి. రెండు కూడా బాగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెల్ట్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మెల్ట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మైదాని నేను మెషర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మైదా అయితే 100 గ్రామ్స్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. మనము లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి చాక్లెట్ అనేది బాగా మాడిపోయినట్టు కాకుండా బాగా మెల్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇట్లాగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము కూల్ అయ్యేదాకా. ఇప్పుడు కోకో పౌడర్ ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలండి. మనం ఈ రెసిపీకి 20 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందాక మెషర్ చేసుకున్న మైదా అండ్ కోకో పౌడర్ అండ్ బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. మనకి బ్రౌనీ అనేది కేకీగా రావాలి అంటే బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ చాక్లెట్ అనేది చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి ఈ రెసిపీకి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బీటర్తో బీట్ చేసుకోవాలి. లేదు ఈ బీటర్ మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ లేదు అంటే మీరు మామూలుగా విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చు, సరిపోతుంది. ఎగ్స్ అనేవి బాగా బీట్ అయిన తర్వాత మనము షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. 150 గ్రామ్స్ షుగర్ పౌడర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము ఇట్లాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా మిక్స్ అవ్వాలన్నమాట షుగర్ పౌడర్ అంతా కూడా. మనము విస్కర్తో విస్క్ చేయాలి అనుకున్నప్పుడు ఒకే డైరెక్షన్లో విస్క్ చేసుకోవాలండి. ఇట్లా బ్లెండర్తో అయితే అలా ఏం అవసరం లేదు, మామూలుగానే ఇట్లాగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తాను. 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తానండి, అంతే. వెనిలా ఎసెన్స్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. ఇందాక మైదా సీవ్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక 2 టైమ్స్ యాడ్ చేసుకోండి, ఒకేసారి కాకుండా. ఇలా స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎలక్ట్రిక్ బీటర్ ఇప్పుడు అవసరం లేదండి, ఇందాక ఎగ్స్ వేసినప్పుడు మాత్రమే సరిపోతుంది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా విస్క్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలినది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో మిల్క్ మనం యాడ్ చేయమండి. మనం కేక్ చేసేటప్పుడు మిల్క్ యాడ్ చేస్తాం కదా, ఈ బ్రౌనీ రెసిపీకి మనం మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మనం కేక్ మౌల్డ్ తీసుకొని బటర్ పేపర్ని ఇట్లాగా 4 సైడ్స్ కూడా వచ్చేటట్టు మనమైతే కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని మనం బ్యాటర్ అయితే పూర్తిగా వేసేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ మనం ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలాగే స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు అండి. పెద్ద గిన్నె తీసుకొని అందులో ఇది పెట్టేసి మనం బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఓవెన్లో చూపిస్తున్నాను. నేను ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి 180 డిగ్రీస్ దగ్గర. ఇప్పుడు కన్వెక్షన్ మోడ్లో నేను 35 మినిట్స్ బేక్ చేస్తున్నానండి 180 డిగ్రీస్ దగ్గర. 35 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చాలా బాగా బేక్ అయిపోయింది. మనకి బ్రౌనీ కింద కానీ సైడ్స్లో కానీ ఏమీ అంటుకోదండి, ఎందుకంటే మనం బేకింగ్ పేపర్ వేసాం కాబట్టి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనము బ్రౌనీ అనేది కట్ చేసుకోవాలి. నేను పైన కొంచెం చాక్లెట్తో అయితే నేను డెకరేట్ చేసుకున్నానండి. వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్తో డెకరేట్ చేసుకున్నాను కొంచెం. లేదు మాకు ఇదంతా వద్దు అంటే మీరు మామూలుగానే కట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే కట్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఫడ్జీగా ఉంటుందన్నమాట. క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనము బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం ఇట్లా కేకీ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట. మీరు బేకింగ్ పౌడర్ వేయకపోతే కొంచెం ఇంకా పైన క్రింకిల్ టాప్ అలా వస్తుందన్నమాట. మీకు అలా కావాలంటే బేకింగ్ పౌడర్ అనేది స్కిప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.